మీరు ఎప్పుడైనా బ్రహ్మముహూర్తం అనే పదం విన్నారా? ఈ పదం వినగానే ఏదో ఆధ్యాత్మికమైన శక్తివంతమైన అనుభూతి కలుగుతుంది కదా. ఈరోజు మనం బ్రహ్మముహూర్తం గురించి, దాని విశిష్టత గురించి, దాన్ని ఎలా ఉపయోగించుకుంటే మీ జీవితంలో మనీ, హెల్త్, వెల్త్ అండ్ ఐడియాస్ వంటి అద్భుతమైన ఫలితాలను పొందవచ్చో మాట్లాడుకుందాం. మెడిటేషన్, యూనివర్స్ అండ్ అఫర్మేషన్స్ ద్వారా మీ జీవితాన్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయవచ్చో కూడా చెప్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూసి మీ లైఫ్ను మార్చే ఈ సీక్రెట్ని అన్లాక్ చేయండి. ముందుగా బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి? బ్రహ్మముహూర్తం అనేది హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణించబడుతుంది. ఇది సాధారణంగా తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందు, అంటే వేకువజామున 3:30 నుండి 5:30 మధ్య ఉండే సమయం. ఈ సమయాన్ని బ్రహ్మ అనగా సృష్టికర్త, జ్ఞానం మరియు యూనివర్స్ యొక్క శక్తితో ముడిపడి ఉన్న సమయంగా చెబుతారు. వేదాల ప్రకారం ఈ సమయంలో యూనివర్స్ యొక్క శక్తి అత్యంత స్వచ్ఛంగా, శాంతియుతంగా ఉంటుంది. ఈ సమయంలో మెడిటేషన్ చేయడం వల్ల మన మనస్సు యూనివర్స్తో లోతైన కోఆర్డినేషన్ని పొందుతుంది. ఈ సమయంలో మనం చేసే అఫర్మేషన్స్, మన ఆలోచనలు యూనివర్స్కు స్పష్టంగా చేరి మన కోరికలను వేగంగా నెరవేర్చే శక్తిని మనం పొందుతాము. అందుకే బ్రహ్మముహూర్తం మనీ, హెల్త్, వెల్త్ అండ్ న్యూ ఐడియాస్ని సృష్టించడానికి ఒక గోల్డెన్ టైం అని చెబుతారు. అయితే ఇప్పుడు బ్రహ్మముహూర్తం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈ బ్రహ్మముహూర్త సమయంలో యూనివర్స్ యొక్క కాస్మిక్ ఎనర్జీ అత్యంత శక్తివంతంగా ఉంటుంది. ఈ సమయంలో మెడిటేషన్ చేస్తే మనం ఆ శక్తిని ఆకర్షించి మన జీవితంలో పాజిటివ్ మార్పులను తీసుకురావచ్చు. ఈ శక్తి మన అఫర్మేషన్స్ను మరింత శక్తివంతం చేస్తుంది. దీనివల్ల మనం కోరుకునే డబ్బు, సంపద సులభంగా సాధ్యమవుతాయి. 2. మనస్సు యొక్క స్వచ్ఛత. ఈ సమయంలో మన మనస్సు ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది. రోజులో మనం ఎన్నో ఆలోచనలతో బిజీగా ఉంటాము, కానీ బ్రహ్మముహూర్తంలో మన మనస్సు శాంతియుతంగా ఉంటుంది. కాబట్టి ఇది మెడిటేషన్ మరియు అఫర్మేషన్ చేయడానికి అతి ఉత్తమమైన సమయం. ఎందుకంటే మన ఆలోచనలు యూనివర్స్తో చాలా సులభంగా కనెక్ట్ అవుతాయి. 3. హెల్త్ అండ్ ఎనర్జీ. బ్రహ్మముహూర్తంలో మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది హెల్త్ను మెరుగుపరుస్తుంది. ఈ సమయంలో మెడిటేషన్ చేయడం వల్ల స్ట్రెస్ తగ్గి రక్త ప్రసరణ మెరుగవుతుంది. 4. సృజనాత్మక ఆలోచనలు. ఈ సమయంలో మన మనస్సు కొత్త ఐడియాస్ని సృష్టించడానికి చాలా ఓపెన్గా ఉంటుంది. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదా కొత్త ప్రాజెక్ట్పై ఆలోచించినా బ్రహ్మముహూర్తంలో మెడిటేషన్ చేస్తూ మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం వల్ల మీకు అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. ఈ ఐడియాస్ మీకు డబ్బు మరియు సంపద సంపాదించడానికి దారితీస్తాయి. 5. బ్రహ్మముహూర్తంలో చేసే అఫర్మేషన్స్ యూనివర్స్కు స్పష్టంగా చేరుతాయి. ఉదాహరణకు, నేను ఆర్థికంగా స్వతంత్రుడిని, నా జీవితంలో మనీ మరియు వెల్త్ సమృద్ధిగా ఉన్నాయి వంటి అఫర్మేషన్స్ చెప్పడం వల్ల మీ ఆలోచనలు యూనివర్స్తో సమన్వయం అవుతాయి. మీ లక్ష్యాలను వేగంగా సాధించేందుకు సహాయపడతాయి. అయితే ఇప్పుడు బ్రహ్మముహూర్తంలో ఏం చేయాలో తెలుసుకుందాం. ఈ గోల్డెన్ టైంలో మీరు చేయాల్సిన కొన్ని పవర్ఫుల్ యాక్టివిటీస్ ఏమిటంటే, నెంబర్ 1 మెడిటేషన్. బ్రహ్మముహూర్తంలో 10-20 నిమిషాలు మెడిటేషన్ చేయండి. శాంతియుతమైన ప్రదేశంలో కూర్చొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఇది మీ మనస్సును యూనివర్స్ యొక్క శక్తితో కనెక్ట్ చేస్తుంది. అదే సమయంలో మీ శరీరంలో ఎనర్జీ ఫ్లో అవుతున్నట్లు ఊహించండి. ఇది మీ శరీరాన్ని రీఛార్జ్ చేసి స్ట్రెస్ను తగ్గిస్తుంది. 2. అఫర్మేషన్స్. డబ్బు మరియు సంపద కోసం అఫర్మేషన్స్ చెప్పండి. ఉదాహరణకు, నేను ఆర్థిక స్వాతంత్రం సాధిస్తున్నాను, నా జీవితంలో డబ్బు మరియు సంపద సమృద్ధిగా ఉన్నాయి. ఆరోగ్యం కోసం ఏం చెప్పుకుంటారంటే, నా శరీరం ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంది. ఇలా అఫర్మేషన్స్ను బిగ్గరగా చెప్పండి. యూనివర్స్కు మీ కోరికలు స్పష్టంగా చేరేలా చేయండి. ఇక 3వది, మీ లక్ష్యాలను ఊహించండి. ఉదాహరణకు, మీరు మనీ సంపాదించాలనుకుంటే మీరు ఆర్థికంగా స్వతంత్రులైన జీవితాన్ని ఊహించండి. ఇది యూనివర్స్కు మీ కోరికలు సిగ్నల్స్గా అందుతాయి. 4వది జర్నలింగ్.
బ్రహ్మ ముహూర్తంలో మీకు వచ్చే ఆలోచనలను, ఐడియాస్ని రాయండి. ఇది మీ సృజనాత్మకతను పెంచుతుంది, ఇంకా మీ లక్ష్యాలను స్పష్టం చేస్తుంది. 5. యోగా లేదా ఎక్సర్సైజ్. ఆరోగ్యం కోసం ఈ సమయంలో సాధారణ యోగా లేదా శ్వాస వ్యాయామాలు చేయండి. ఓకే ఫ్రెండ్స్, బ్రహ్మ ముహూర్తం మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తంలో చేసే అఫర్మేషన్స్, విజువలైజేషన్ మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి సహాయపడతాయి. ఉదాహరణకు, ఒక బిజినెస్ మ్యాన్ ఈ సమయంలో తన బిజినెస్ గురించి ఆలోచిస్తే కొత్త ఐడియాస్ అతనికి వస్తాయి. అవి అతని మనీ అండ్ వెల్త్ను పెంచుతాయి. అదేవిధంగా ఈ సమయంలో మెడిటేషన్ మరియు యోగా చేస్తే అవి మీ శారీరక మరియు మానసిక హెల్త్ను మెరుగుపరుస్తాయి. బ్రహ్మ ముహూర్తంలో మీ మైండ్ కొత్త ఐడియాస్తో ఓపెన్ అవుతుంది. ఉదాహరణకు, వినూత్నమైన స్టార్టప్ ఐడియాస్, మార్కెటింగ్ వ్యూహాలు లేదా ఏవైనా సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు ఈ సమయంలో తట్టవచ్చు. తరువాతది యూనివర్స్తో కనెక్షన్. ఈ సమయంలో మీరు యూనివర్స్తో లోతైన సమతుల్యతని పొందుతారు. మీ కోరికలను అఫర్మేషన్స్ ద్వారా స్పష్టంగా చెప్పడం వల్ల యూనివర్స్ మీరు మీ లక్ష్యాలను సాధించడానికి అది సహాయపడుతుంది. మరి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా, బ్రహ్మ ముహూర్తం రొటీన్ని ఎలా సెట్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1. సమయానికి నిద్ర లేవడం. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లు బ్రహ్మ ముహూర్తం సాధారణంగా తెల్లవారుజామున 3:30 నుంచి 5:30 మధ్య ఉంటుంది. ఆ సమయంలో అలారం పెట్టుకొని ఆ సమయానికి నిద్ర లేవండి. 2. 5 నిమిషాల శ్వాస వ్యాయామం అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. తరువాత 10 నుంచి 20 నిమిషాలు మెడిటేషన్ ఆర్ మనీ మెడిటేషన్ చేయండి. ఇక మెడిటేషన్ అయిపోయాక ఇంకో 5 నిమిషాలు డబ్బు, సంపద, ఐశ్వర్యం గురించి అఫర్మేషన్స్ చెప్పండి లేదా అఫర్మేషన్స్ని రాయండి. ఒక 10 నిమిషాలు గ్రాటిట్యూడ్ జర్నలింగ్ అంటే మీ యొక్క కృతజ్ఞతల లిస్ట్ రాయండి లేదా మీరు మెడిటేషన్ చేస్తున్న సమయంలో మీకు వచ్చిన ఐడియాస్ని రాయండి. ఎందుకంటే అనేక మంది విజయవంతమైన వ్యక్తులు బ్రహ్మముహూర్తాన్ని ఉపయోగించి తమ జీవితాలను మార్చారు. ఉదాహరణకు, ఒక వ్యాపారవేత్త బ్రహ్మముహూర్తంలో అఫర్మేషన్స్ చెప్పడం ద్వారా తన బిజినెస్లో కొత్త అవకాశాలను ఆకర్షించాడు. ఒక రచయిత ఈ సమయంలో పుస్తకం రాసి ది బెస్ట్ సెల్లర్ ఆథర్ అయింది. అలాగే ఎక్సర్సైజ్, యోగా చేసిన వారు ఆరోగ్యంగా ఉండి ఎక్కువ పనిచేసే సామర్థ్యం పొందారు. మరి మీరెందుకు ట్రై చేయకూడదు? ట్రై చేయాలి. ఎందుకంటే బ్రహ్మముహూర్తం ఒక మాయాజాల సమయం. ఇది మీకు డబ్బు, సంపద, ఐశ్వర్యం మరియు ఆరోగ్యాన్ని ఆకర్షింపజేసి యూనివర్స్తో కనెక్ట్ అయ్యే అవకాశాన్ని మీకు అందిస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ఫలితాలు 1 రోజు 2 రోజుల్లో రాదు. కానీ మీరు స్థిరంగా 21 రోజులు ట్రై చేస్తే మీరు ఫలితాలను గమనిస్తారు. రేపటి నుంచి బ్రహ్మముహూర్త సమయంలో నిద్ర లేవడానికి మీరు రెడీయేనా? మీ జీవితాన్ని యూనివర్స్ శక్తితో ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఇక రెడీ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్.